నమస్తే. ఈరోజు మనం అక్బర్ మహారాజు ఆయన ఆ, తెలివైన మంత్రి బీర్బల్ గురించి ఒక మంచి కథ విందాం. భలే సరదాగా ఉంటుంది. అవును, అక్బర్ గారు గొప్ప రాజు. మరి బీర్బలంటే అబ్బో ఎంత తెలివో! ఏ సమస్య వచ్చినా సరే ఇట్టే పరిష్కారం చెప్పేసేవారు. కరెక్ట్. సరే, కథలోకి వెళ్దామా? ఒకరోజు ఏమైందంటే అక్బర్ దర్బారుకి ఒకాయనొచ్చాడు. ఒక వర్తకుడన్మాట. ఆ, వర్తకుడు ఎందుకొచ్చాడంట? ఏదైనా సమస్య? అవును, చాలా పెద్ద సమస్య. పాపం చాలా దిగులుగా ఉన్నాడు. రాజారాజా, నా బంగారు నాణేల సంచి పోయింది అని చెప్పాడు. అయ్యో, బంగారు నాణేలా? మరి ఎలా పోయిందంట? అదే తెలియలేదు. తన దగ్గర 4 సేవకులు పనిచేస్తున్నారట. వాళ్లలో ఎవరో ఒకరు తీసుండాలి అని అనుమానం. కాని ఎవరు తీశారో మాత్రం ఆయన ఖచ్చితంగా తెలీదు. అలాగా? పాపం, కష్టమే కదా అది. మరి రాజుగారేం చేశారు? రాజుగారు కూడా వెంటనే ఏం చేయాలో తోచలేదు. అందుకే మన హీరో బీర్బల్ని పిలిపించారు. బీర్బల్, చూడు, ఈయన సమస్య. ఆ దొంగెవరో కనిపెట్టు అని చెప్పారు. ఆ బీర్బల్ వచ్చాడంటే ఇక సమస్య తీరిపోయినట్టే. మరి బీర్బల్ ఏం చేశారు? బీర్బల్ వెంటనే ఆ 4 సేవకులను పిలిపించారు. వాళ్ళందర్నీ వరుసగా నిలబెట్టి అందరికీ చెరొక కర్ర ఇచ్చారు. కర్రలా? ఓకే, వాటితో ఏం చేయమన్నారు? అక్కడే ఉంది అసలు మజా. ఆ కర్రలన్నీ చూడటానికి అచ్చం ఒకేలా ఉన్నాయి, ఒకే పొడవు. కాని బీర్బల్ ఏమన్నారో తెలుసా? ఏం చెప్పారు? ఏదైనా మంత్రం ఉందా ఆ కర్రల్లో? అదే చెప్పారు. ఈ కర్రలు మామూలువి కావు సుమా, ఇవి మంత్రం కర్రలు. మీలో ఎవరైతే ఆ బంగారు నాణేలు దొంగిలించారో వాళ్ల కర్ర రేపు ఉదయానికి 1 అంగుళం పొడవు పెరుగుతుంది అన్నాడు. వావ్! అంగుళం పెరుగుతుందా? నిజంగానా? హా, అలా చెప్పి రేపు ఉదయం మళ్ళీ ఇదే కర్రలతో నా దగ్గరికి రండి అని పంపించేశారు. అప్పుడు ఆ సేవకులు ఏమనుకున్నారు? ముఖ్యంగా ఆ దొంగ? ఆ మాట వినగానే నిజాయితీగా ఉన్న 3 సేవకులు సరేలే అనుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకేం భయం? కాని ఆ దొంగతనం చేసిన వాడికి మాత్రం గుండెల్లో దడ మొదలైంది. అవును కదా, నిజంగా పెరిగిపోతే దొరికిపోతాను అని భయం వేసుంటుంది. అదే, రాత్రంతా నిద్ర పట్టలేదతనికి. అయ్యో, నా కర్ర నిజంగా పెరిగిపోతుందేమో, 1 అంగుళం పొడుగైపోతే బీర్బల్ కనిపెట్టేస్తాడు, నేనే దొంగ అని తెలిసిపోతుంది అని తెగ కంగారు పడిపోయాడు. పాపం, భయంతో ఏం చేశాడో మరి? ఆ భయంలోనే ఒక తెలివి తక్కువ పని చేశాడు. అందరూ నిద్రపోయాక మెల్లగా లేచి తన కర్రను తీసుకున్నాడు. తీసుకొని దాన్ని సరిగ్గా 1 అంగుళం కొలిచి క్స్ 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 కోసేశాడు. కోసేశాడా? ఎందుకు? ఎందుకంటే అతనేమనుకున్నాడంటే, ఇది ఎలాగూ రేపటికి 1 అంగుళం పెరుగుతుంది కదా, ఇప్పుడు నేను 1 అంగుళం కోసేస్తే పెరిగిన తర్వాత కూడా మిగతా వాళ్ల కర్రలతో సమానంగా ఉంటుంది, అప్పుడు ఎవరికీ అనుమానం రాదు అని అనుకున్నాడనమాట. అబ్బా, భలే ప్లాన్ వేశాడనుకున్నాడు పాపం. కాని మిగిలిన 3 నిజాయితీపరులు గదా, వాళ్లేం చేయలేదు, హాయిగా నిద్రపోయారు. సరే, మరి మరుసటి రోజు ఉదయం ఏమైంది? అందరూ వచ్చారా? వచ్చారు. 4 తమ తమ కర్రలతో బీర్బల్ ముందు నిలబడ్డారు. బీర్బల్ ఒక్కొక్కరి కర్రను జాగ్రత్తగా పరిశీలించారు. అప్పుడు తెలిసిపోయింది. బీర్బల్ ముఖంలో ఒక చిన్న నవ్వు. ఎందుకంటే ఒక సేవకుడి కర్ర మిగతా 3 కర్రల కన్నా 1 అంగుళం చిన్నగా ఉంది. అంటే అతను కోసేసిన కర్రేనా? అదే. బీర్బల్ వెంటనే దొంగ దొరికాడు, ఇదిగో ఇతనే ఆ దొంగ అని ఆ కర్ర చిన్నగా ఉన్న సేవకుణ్ణి చూపించారు. అద్భుతం. అసలు కర్రలు పెరగవు కదా? అవును, అస్సలు పెరగవు. అది బీర్బల్కి తెలుసు. కాని దొంగ తన భయంతో తానే దొరికిపోతాడని కూడా బీర్బల్కి తెలుసు. ఆ భయంతోనే కర్రను కోసుకుని తానే దొంగ అని చెప్పకనే చెప్పేశాడు. నిజమే, భలే ఉపాయం కదా. ఇంకేముంది, దొంగతనం బయటపడిపోయేసరికి ఆ సేవకుడికి కాళ్ళూ చేతులూ వణికాయి. గజగజ వణికిపోతూ నిజం ఒప్పుకున్నాడు. సంచి తిరిగిచ్చాడా? ఇచ్చేశాడు. దాచిన బంగారు నాణాల సంచిని తీసి వర్తకుడికిచ్చేశాడు. వర్తకుడికి ఎంత సంతోషం వేసిందో. రాజుగారేమన్నారు బీర్బల్ తెలివి చూసి? అక్బర్ మహారాజైతే ఆశ్చర్యపోయారు. షబాష్ బీర్బల్, నీ తెలివి అమోఘం, అద్భుతం అని ఎంతగానో మెచ్చుకున్నారు. చూసారా బీర్బల్ ఎంత తెలివిగా ఆలోచించారో? కర్రలు పెరగవని అందరికీ తెలుసు, కాని ఆ దొంగ మనసులో ఉన్న భయాన్ని, ఆ కంగారుని వాడుకుని నిజాన్నే బయటపెట్టించారు. నిజంగా ఈ కథ మనకు ఏం చెబుతోంది? తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి కష్టమైన సమస్య అయినా సరే పరిష్కరించవచ్చు అని. అవును, నిజాయితీగా ఉండటం కూడా చాలా ముఖ్యం. కాని ఆ తెలివనేది సరైన సమయంలో ఉపయోగిస్తే అది ఎప్పుడూ మనకు మంచి దారి చూపిస్తుంది. కరెక్ట్.
తెలివితేటలెప్పుడూ గెలుస్తాయన్నమాట. మరి ఇలాంటి భలే భలే ఉపాయాలు ఇంకా ఏమైనా ఉంటాయేమో కదా, ఆలోచిస్తే సరదాగా ఉంటుంది.